ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3కు 3 పట్టభద్ర స్థానాల్లో జయకేతనం. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో జరిగిన తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనూ అదే విజయ ప్రస్థానం. కృష్ణా గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా భారీ మెజార్టీతో గెలుపొందారు. 82,319 ఓట్లతో ఘన విజయం సాధించారు. అటు ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కూటమి గెలుపు జెండా ఎగరవేయడం ఖాయమైంది. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యంలో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన బలమైన అభ్యర్థిగా మరోమారు కృష్ణా గుంటూరు బరిలోకి దిగిన కేఎస్ లక్ష్మణరావు ఘోర పరాజయం పాలయ్యారు. జగన్తో అంటకాగడం, వైసీపీ పరోక్ష మద్దతే ఆయన కొంప ముంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి మద్దతు ప్రకటించిన 2 అభ్యర్థుల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్ నేత రఘువర్మ 2వ స్థానంలో నిలవగా వైసీపీ పరోక్ష మద్దతు ప్రకటించిన యూటీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి 3వ స్థానానికి పరిమితమయ్యారు. కానీ శ్రీనివాసులు నాయుడు గెలుపును కూటమి ఓటమిగా చెప్పుకుంటూ వైసీపీ వింత ప్రచారం మొదలెట్టింది. వైసీపీ హయాంలో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయడంకా మోగించింది. చివరికి రాయలసీమ పట్టభద్రుల స్థానాన్ని కూడా భారీ మెజార్టీతో తన ఖాతాలో వేసుకుంది. అప్పట్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో నిలవకుండా అధికార వైసీపీ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చింది, బెదిరింపులకు దిగింది. అన్నిటినీ అధిగమించి టీడీపీ అభ్యర్థులు 3 పట్టభద్రుల స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. మా ఓటర్లు వేరే ఉన్నారంటూ ఈ ఓటమికి వైసీపీ కవరింగ్ ఇచ్చింది. ఇప్పుడు 2 చోట్ల అసలు అభ్యర్థులనే నిలపలేకపోయింది. కానీ పీడీఎఫ్ అభ్యర్థులను ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలికింది. ఇది వారి గెలుపునకు దోహదపడకపోగా ఓటమికి కారణమైంది. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఎస్ లక్ష్మణరావు విద్యావంతుడు. 2 సార్లు ఉపాధ్యాయ కోటా నుంచి, 3వసారి గ్రాడ్యుయేట్స్ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ వర్గాల్లో మంచి పట్టు, నిజాయితీపరుడుగా పేరుండటంతో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. పార్టీ తరపున అభ్యర్థిని నిలపలేని వైసీపీ లక్ష్మణరావుకు ఒకంత బహిరంగంగానే మద్దతు పలికింది. 5 ఏళ్లు ఆయన వైసీపీ ముఖ్య నేతలతో సన్నిహితంగా మెలిగారు. రాజధాని అమరావతి విధ్వంసంపై స్పందించలేదు, జగన్ వైఖరిని ఖండించలేదు. ఇక కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు వ్యతిరేకంగా జగన్ పత్రికలో వరుస కథనాలు ప్రచురించింది. కృష్ణా గుంటూరు వైసీపీ ముఖ్య నేతలు రాజాను ఓడించేందుకు గట్టిగా ప్రయత్నించారు. కొన్ని బూత్లలో వైసీపీ నేతలే పీడీఎఫ్ ఏజెంట్లుగా కూర్చున్నారు. ఈ పరిణామాలన్నీ లక్ష్మణరావుపై వైసీపీ ముద్రను వేశాయి. కృష్ణా గుంటూరు జిల్లాల విద్యావంతులను ఆయనకు దూరం చేశాయి. పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యంగా మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో, ముఖ్య నేతలతో సమీక్షించారు. కూటమి నేతలు మూకుమ్మడిగా కదిలారు. విశేషమేమిటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు. 82,000 భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపొందారు. 9 నెలల కూటమి ప్రభుత్వ పనితీరుకు తన విజయం నిదర్శనమంటున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి 82,000 పైచిలకు భారీ మెజార్టీతో కూడా విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఎంత మెజార్టీ సాధించడంతో కూడా కూటమి కార్యకర్తలు, నేతల్లో అయితే ఒక రకమైన జోష్ వచ్చింది. విజయం సాధించిన ఆలపాటి రాజా మనతో ఉన్నారు. సార్, ఏంటి ఎంత మెజార్టీ గతంలో ఎప్పుడూ లేదు, ఎందుకు ఇంత మెజార్టీ వచ్చిందని గెలిపి ఎలా చూస్తారు? ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయారో ఆ కోల్పోయినటువంటి
అంశాలన్నీ కూడా కూడగట్టుకొని వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ నడిపిస్తున్నటువంటి నాయకత్వానికి మద్దతు పలకాలనేదే ఈ యొక్క విజయానికి అవసరమైనటువంటి అంశం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ రకంగానే ప్రజలు దాదాపు 2,41,000 మంది పట్టభద్రులు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవటమే కాకుండా ఈ రోజున నాపై పోటీ చేసినటువంటి ఏ వైసీపీ అయితే దొంగచాటుగానో లేకపోతే ఆ తర్వాత బహిరంగంగానో మద్దతు ఇచ్చినటువంటి ఈ కూటమి అంతా కూడా కలిసి కుట్రలు చేసే కూటములన్నీ కూడా కలిసినా కూడా ఈ రోజున నాకు వచ్చిన మెజారిటీ కంటే వాళ్ళకి వచ్చిన ఓట్లు తక్కువ అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. నేను ఇక్కడ ఏమి ఎవరిని కించపరిచేలాగా మాట్లాడట్లా. మీరు అనుసరించినటువంటి విధానం వల్ల మీ ఆలోచనకి ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి చెప్పాలనేది నా ధ్యేయం. అలాంటి గొప్ప విజయాన్ని ఈ కూటమి నాయకత్వానికి మరొకసారి మేము మద్దతు పలుకుతున్నామని చెప్పి ఒక గొప్ప సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇవ్వటం జరిగిందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వం 9 ఏళ్ల పాలనకు ఈ గెలుపు నిదర్శనంగా ఏమైనా భావించవచ్చా? ఖచ్చితంగా రిఫరెండం ఇది. నేను చెప్పాను కూడా, గతంలో అడిగితే ఇది రిఫరెండమా అని చెప్పి ఒక విలేకరు అడిగారు. అడిగితే ఖచ్చితంగా రిఫరెండం అవ్వబోతుందని చెప్పాను. సరే, గత ఎన్నికల్లో సీనియర్ అయిన ఆలపాటి రాజాకు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ బాధ అంతా ఈ విజయంతో పోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారా? ఎట్లా చూస్తున్నారు? నాకు అప్పుడు బాధ లేదు. ఇప్పుడు ఎందుకు నేను సంతోషంగా ఉన్నానంటే, నాకు 33 మంది శాసనసభ్యులు, 6 పార్లమెంట్ సభ్యులు, 6 పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ మంత్రులు, 33 మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఎంటైర్ 33 నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం అందరూ కూడా ఆలపాటి రాజాని గెలిపించండి అని చెప్పి ఓటర్ల నమోదు దగ్గర నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి కృషి నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోతే అసలు మానవత్వానికి మనుగడ లేదని చెప్పే భావం. దీనికంటే కూడా ఈ రోజున ఇది ఒక ఎత్తు అయితే, స్వయంగా ముఖ్యమంత్రి గారి చేత ఓటు వేయించుకున్నటువంటి ఘనత నాది. అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారి చేత ఓటు వేయించుకున్నటువంటి ఘనత నాది. ఇవాళ నా బాధ్యత ఇంకా పెరిగింది. బాధ్యతతో మెలగాల్సినటువంటి అవసరం, సమన్వయంగా ఉండాల్సినటువంటి అవసరం, ఈ రోజున ఈ యొక్క పార్టీ యొక్క ప్రతిష్టను పెంచాల్సిన అవసరం, బాధ్యత నా మీద ఉంది అని చెప్పి భావిస్తున్నాను. రాజకీయంగా ఆలపాటి రాజా పని అయిపోయిందని కొంతమంది భావించారు. రాజకీయంగా వాళ్ళందరికీ ఇది చంపపెట్టలేక భావిస్తారా? నేను ఎప్పుడూ నన్ను రాజకీయాల్లో అయిపోయిందని అనుకోవడం చాలా పొరపాటు. ఎవరైనా సరే, నాకు రాజకీయం అధికారం ఉంటేనే ఉంది. నేను ఎవరికన్నా తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నేను 1989లో పార్టీ ఓడిపోయినప్పుడు వచ్చి తెలుగు యువత పగ్గాలు పట్టుకొని ఆ రోజున వీధి తిరిగినటువంటి వ్యక్తిని. అంటే అధికారం కోసం రాలా నేను. ఆ రోజున ఆనాటి నాయకుడు, వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, నువ్వు రాజకీయాల్లోకి వెళ్తావా అంటే నాకు బ్రహ్మాండమైనటువంటి ప్రాక్టీస్ను వదిలేసుకొని రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రకంగా నేను ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాలంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తా రాజకీయాలని. అంతేగాని రాజకీయాలు నన్ను ఎప్పుడు దూరం ప్రజలు నేను ఎప్పుడు దూరం చేసుకోను. ప్రజలతో మమేకమై ఉండే వ్యక్తి ఆలపాటి రాజా. ఇది మొత్తానికి కూటమి ప్రభుత్వం 9 నెలల ప్రభుత్వ పనితీరుకు ఈరోజు పట్టభద్రులు ఇచ్చిన తీర్పు మేము రెఫరెండంగా భావిస్తున్నామంటూ కూడా ఆలపాటి రాజా అయితే చెప్తున్నారు. తనకి ఓటు వేసిన, తన ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. తనకి గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు రాని బాధ ఇప్పుడు వచ్చిన భారీ మెజార్టీతో తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా ఆలపాటి రాజా చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ విజయానికి సంబంధించి.